ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల భూదాన భూముల అంశం వివాదంగా మారింది. 10 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న బడుగుల నివాసాలపై ఒక్కసారిగా వేల మంది పోలీసులు బుల్డోజర్లు దూసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా రాజకీయ పార్టీల ప్రమేయంతో హిటెక్కింది. ఇంత జరుగుతున్న భూదాన భూములు పేదలకే పంపిణీ చేయాలని, అందులో మౌలిక వసతులు కల్పించి అక్కడే నివాసం ఏర్పాటు చేయాలన్న విషయాన్ని విస్మరించారు. పేదలకు మాయమాటలు చెప్పి కోట్లకు పడగలెత్తి చోటా మోటా నాయకులమని చెప్పుకునే వారిని వదిలేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటని చర్చ జరుగుతున్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వెలుగుమట్ల భూములను ఉపయోగించుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూముల్లోనే పేదల కోసం ఇండ్ల నిర్మాణాలు, ఇతర అధికారిక నిర్మాణాలు చేపట్టడం ఆనవాయితీ. భూదాన భూములైన ఇక్కడ 62 ఎకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అనర్హులను తొలగించాలనే టాక్ నడుస్తుంది. వెలుగుమట్లలో ఇప్పటికే ఇండ్లను నిర్మించుకున్న వారికి రెగ్యులరైజేషన్ చేయాల్సింది పోయి వాటిని కూలగొట్టడం దుర్మార్గమైన చర్య అంటూ విమర్శలు వస్తున్నాయి. తమకు నిలువ నీడ లేకుండా చేశారని అక్కడి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల సమీపంలో ఇటీవల జరిగిన 900 ఇళ్ల కూల్చివేతపై బాధితుల విషయాలను సవివరంగా తెలుసుకొని దిశ టీవీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. చెప్పండి సార్. అవి మాకు మేము వచ్చినప్పుడు 9 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం అడవి సార్. ఏ కలెక్టర్ ఆఫీస్ లేదు, ఏ కాలేజీలు లేవు, ఏమీ లేవు. ఒక ఊరు బయట ఒక చెత్తలో ఉన్నాం మేము. పాములు, తేళ్ళు, పిల్లలకి పాములు గరిశాయి, తేళ్ళు గరిశాయి, అయినా గుడిసెలో పడి ఉన్నాం. సరే, ఒక 2 సంవత్సరాల తర్వాత డెవలప్ అవుతుంది కదా, మాకు మేము దారులు వేసుకొని, మాకు మేము పంపులు పెట్టుకొని, మాకు మేము సోలార్లు పెట్టుకొని ప్రతి రూపాయి మేమే ఖర్చు పెట్టుకొని మేమే చేసుకున్నాం. ఏ గవర్నమెంట్ మాకేమీ ఇవ్వలేదు. అయినా కూడా ఇప్పుడేదో డెవలప్ అయిందని చెప్పేసి మా భూములు అని చెప్పి కూలగొడితే 9 సంవత్సరాల నుండి మేము ఉన్నోళ్ళం ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాకుంది, మా అడ్రస్ ఇది అని ఉన్నూర్లలో కూడా ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ సెట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని కూడా రోడ్డు మీద వేసేసారు. ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడిపోయారు. ఎలా బ్రతకాలి? వారం రోజుల నుండి అదే గుడిసెళ్ళల్లో అదే రోడ్ల మీద పడి తిని ఉంటున్నారు పాపం జనాలు. స్నానాలు లేవు, బాత్రూమ్స్ లేవు, పిల్లలకి తిండి లేదు. మొగోళ్ళకి ఇంత అన్నం పెడితే వాళ్ళకి సరిపోదు, అయినా సర్దుకుంటూ అలాగే ఉంటున్నారు రోడ్ల మీద. ఒక్కళ్ళు వస్తున్నారు, పెడుతున్నారు, చేస్తున్నారు, కానీ మాకంటూ న్యాయం ఎవరూ భరోసా ఇవ్వలేదు, ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. అసలు మేమున్న ఇంట్లోంచి తీసుకెళ్ళి రోడ్డు మీద వేసే హక్కు ఎవరికి ఉంది సార్? చెప్పండి. ఎంత ఖర్చు పెట్టుకున్నామో మాది ఇల్లు. అదే ఇప్పుడు 9 సంవత్సరాల క్రితం వచ్చి కూలగొడితే మేము ఇంత పెట్టుకునే వాళ్ళం కాదు, మాకు ఇంత డబ్బులు కూడా ఖర్చు అయ్యేది కాదు. ఇది మాది, మా సొంతం అనుకొని మనం ప్రతి రూపాయి పెట్టుకున్నాం. పిల్లల కాడ నుండి ప్రతి ఖర్చు పెట్టుకొని పిల్లల్ని ఇక్కడి నుంచి ఖమ్మం పంపించుకుంటా, పొద్దుగూకేసరికి ఇక్కడ వండుకుంటా కాపాడుకుంటా ఉంటే మమ్మల్ని చాలా అన్యాయం చేసేసారు. 9 సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు లేకుండా, బువ్వ లేకుండా చెట్లు కొట్టేటప్పుడు ఏ కలెక్టర్ రాలే, ఏ ఎంఆర్ఓ రాలేదు. ఎన్ని చెరలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, తినక అన్ని చెరలు పడ్డా ఎవ్వరు రాలే. ఏ ముఖ్యమంత్రులు రాలేదు, ఎవరూ రాలేదు. ఈ 900 మంది ఇక్కడే ఉన్నాము, ఇక్కడే చెరలు పడ్డాము, ఎవ్వరు లేరు. అప్పుడన్నా అడ్డం తిరగలేదు. ఒక్కొక్కరు 80, 90 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు పెట్టి 3-4 సేర్లు బిల్డింగులు కట్టినాం, ఎవ్వరూ రాలేదు. ఈ రోజు వచ్చి 900 ఇండ్లు కట్టినాక కూలగొట్టిండు. మా నోటికాడిది మన్ను పోసిన తెల్లవార్లు వచ్చిండ్రు. తెల్లారితానా వచ్చి కళ్ళలోనే మా కళ్ళ దగ్గరనే ఉండు. ఇంత అవకాశం కూడా ఇవ్వలే మమ్మల్ని. మీరు ఒక వారం రోజులు మాకు కోర్టు నుంచి రాలేదు, ఎంఆర్ ఆఫీస్ నుంచి రాలేదు, కలెక్టర్ నుంచి రాలే, ఎక్కడి నుంచి రాలేదు, మాకు అవకాశం రాలేదు. ఆలయాలు వచ్చి చేసిండ్రు. మాకంతా ఇంత అవకాశం ఇంత కూడా ఒక పూట కూడా ఇవ్వలేదండి. దయచేసి అసలు ఒక్క నిమిషం కూడా ఇవ్వలేదండి. మొత్తం మా 900 మందిని మమ్మల్ని వాళ్ళు మాకు ఇదే స్థలం కావాలా, ఇదే కావాలా, ఇక్కడే ఇల్లు కావాలండి. మేము ఎక్కడా వద్దు, మా స్థలం మాకు కావాలా, మేము ఇల్లు కట్టుకుంటాం, మా డబ్బులన్నీ మాకు కట్టియాలండి. దయచేసి ఏ ముఖ్యమంత్రి అయినా మా డబ్బులు మాకే ఇవ్వాలి.
మాకు ఈ కూరగొట్టిన ఇండ్లన్నీ మాకు కట్టియాలి. మీ స్థలం చచ్చిపోవాలన్నా చచ్చిపోతామండి. దయచేసి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ కలెక్టర్ అయినా కలెక్టర్ ఆఫీస్ 900 మంది పోతాం, అక్కడ చచ్చిపోనన్నా చచ్చిపోతాం. ఈ 900 మంది ఇక్కడ మా ఇండ్లు ఉన్నాయి. మా లేకుంటే ఈ ఇండ్ల కాడ మమ్మల్ని అందరు కుటుంబం తీసుకొని కలెక్టర్ ఎమ్మారావు. వెలుగుమట్ల గ్రామంలో సుమారు 900 కుటుంబాలు ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. వీరికి ఇవాళ వరకు సక్రమంగా మేము ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన నాయకుడు లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిశ టీవీ ఖమ్మం శ్రీనివాస్.